హలో అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈసారి అసలు రోజుకొక అమెజాన్ వీడియో వదిలేస్తున్నా కదా మీ మీద ఈ వీక్ అంతా కూడా. సో ఇలా కంటిన్యూస్గా పెట్టాల్సి వస్తుందన్నమాట. సో మన ఛానల్లో వ్లాగ్స్ని ఎవరైనా మిస్ అవుతున్నట్లయితే షాకిరా మొహమ్మద్ ఛానల్కి వెళ్ళండి. అక్కడ పర్సనల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీడే షార్ట్స్ కూడా పెడుతున్నాను, చూడండి. అండ్ ఈసారి వచ్చేసి కొన్ని వెరైటీ ప్రోడక్ట్స్ తెప్పించాను. అదేంటి అంటే, నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళాను, నాకు అక్కడ వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ అంతగా సూట్ కావన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మా చెల్లి ఇంతకుముందు అంటే లాంగ్ బ్యాక్ తను టీనేజ్లో ఉన్నప్పుడు పార్లర్ కోర్స్ నేర్చుకుంది. తను కొన్ని సీక్రెట్స్ చెప్పింది అనమాట. పార్లర్లో మనకి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పింది. అప్పటి నుంచి నేను పార్లర్కి అసలు వెళ్ళను, చాలా జాగ్రత్తగా ఉంటాను. సో ఎందుకంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి అండ్ చాలా ఉంటాయి. సో ఇంకా అప్పటి నుంచి నేనే ఇంట్లో చేసుకుంటా ఉంటాను. అండ్ ఆల్సో తను ఎలా చేసుకోవాలో అది నాకు స్టార్టింగ్లో నేర్పించబట్టి ఇంకా అప్పటి నుంచి మేము ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. అసలు ఈవెన్ మేము వ్యాక్స్ కూడా ఇంట్లో తయారు చేసి ఒకరికొకరు వ్యాక్సింగ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అంత టైం ఉండట్లే, కానీ ఇంతకుముందు అయితే ఎవ్రీథింగ్ ఐబ్రోస్తో సహా మేము ఇంట్లోనే చేసుకునే వాళ్ళం. ఇప్పుడైతే నేను ఐబ్రోస్కి బయటకు వెళ్తాను, బట్ ఇంకా మిగిలినవన్నీ ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను. సో ఈసారి కొద్దిగా ట్యాన్ కూడా అయ్యాను కాబట్టి నాకు ఫేషియల్ చేసుకోవాలని ఉంది. సరే హోమ్ ఫేషియల్ కిట్ ఒకటి ఆర్డర్ చేసుకుందామని ఇది తెప్పించా. మామాఅర్త్ నుంచి ఉప్టన్ ఫేషియల్ కిట్. చాలా బ్రాండ్స్లో ఫేషియల్ కిట్స్ ఉన్నాయి, కానీ నా స్కిన్ చాలా సెన్సిటివ్, నాకు భయం వేసింది. ఓకే, మామాఅర్త్ ప్రొడక్ట్స్ అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడాను కాబట్టి ఇది కొంచెం సేఫ్ అయి ఉండొచ్చు అనేసి తెప్పించా. అలానే ఉప్టన్ అంటే ఇంకా శనగపిండి కాబట్టి శనగపిండి, పసుపు ఇవే ఉంటాయి. సో ఓకేలే అనేసి తెప్పించాను. 6 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా తక్కువ అయిందండి ప్రైస్, 300 చేంజ్ అయింది అంతే. సో నేను చేసుకునేటప్పుడు కూడా నేను ఒక షార్ట్ కానీ లేదంటే వ్లాగ్లో కానీ చూపిస్తాను. ఇలా బుడ్డి బుడ్డి ట్యూబ్స్ వచ్చాయన్నమాట. అఫ్ కోర్స్ 300 అయింది అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే వన్స్ ఆర్ మ్యాక్సిమం ట్వైస్ వస్తుంది అంతే. వన్సే వస్తుంది మంచి గట్టిగా రుద్దుకున్నామంటే. సో దీంట్లో వచ్చేసి ఇట్లా రాసేసి ఉన్నాయి. స్టెప్ 1 ఇట్లా ఉన్నాయన్నమాట. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసుకోవచ్చు. స్టెప్ 1 వచ్చేసి క్లెన్జింగ్ మిల్క్. స్టెప్ 2 వచ్చేసి ఫేస్ స్క్రబ్. స్టెప్ 3 వచ్చేసి సూతింగ్ జెల్. స్టెప్ 4 వచ్చేసి మసాజ్ క్రీమ్. స్టెప్ 5 వచ్చేసి ఫేస్ మాస్క్. స్టెప్ 6 వచ్చేసి గ్లో క్రీమ్. చూద్దాం ఒకసారికి వస్తుందా 2 సార్లకు వస్తుందా అనేది నేను చేసుకున్న తర్వాత చెప్తా మీకు. సో ఫైనల్గా ఇదైతే తెప్పించాను. 399 దీని ప్రైస్. సో ఓకే, చేసుకొని దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, చేసుకున్న తర్వాత చూపిస్తా. నా స్కిన్కి ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చినా నేను చెప్తాను, డోంట్ వరీ. ఎనీవే మీరు నా బ్లాగ్స్ అండ్ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి ఏమైనా చేంజెస్ వచ్చినా మీకు డైరెక్ట్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇదొకటి. ఇంకోటి ఏం తెప్పించానంటే ఒక మాయిశ్చరైజర్ తెప్పించాను. నేను సన్ స్క్రీన్ అయితే లాస్ట్ వీడియోలోనే చూపించాను, సన్ స్క్రీన్ కూడా వాడుతూ ఉన్నా, కానీ నాకు ఎందుకో మంచి మాయిశ్చరైజర్ కావాలి అనిపించింది, అందుకనే ఇది తెప్పించాను అనమాట. దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి ద ఫేస్ షాప్ నుంచి రైస్ సిరమైడ్ మాయిశ్చరైజింగ్ ఎమల్షన్. ఇది పొద్దున పెట్టుకున్నా కూడా బాగుందండి. దీని ఫ్రేగ్రెన్స్ కూడా వెరీ వెరీ మైల్డ్ అనమాట, అసలు ఉండి లేనట్లుగా ఉంది. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. నాకు థిక్గా ఉండేవి అసలు సూట్ కావు, చాలా లైట్ వెయిట్లో ఉంది, బాగుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే నేను అప్పుడప్పుడు మా కింద పూల్లోకి వెళ్తున్నాను అనమాట. సో పూల్లో కొద్దిసేపు ఉండి బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఎంత డ్రై అయిపోతుందంటే, ఇప్పుడు ఆ టైంలో మనం సన్ స్క్రీన్ పెట్టలేం కదా, ఇంటికి వచ్చాము అప్పుడే షవర్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా సన్ స్క్రీన్ పెట్టినా కానీ స్కిన్ డ్రై అయి ఉంటుంది. దాని బదులు కొంచెం మంచిది, కొంచెం అంటే మరీ ఓవర్గా లేకుండా సింపుల్గా ఫుల్గా మాయిశ్చరైజ్ చేసేది ఏదైనా కావాలి అని చూస్తుంటే ఇది నాకు బాగానే అనిపించింది. సో ఇది తీసుకున్నా, మార్నింగ్ పెట్టుకున్నా, నాకు ఇప్పటివరకు బాగానే ఉంది. నాకు ఎంత ఫాస్ట్గా ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ఏదైనా పడలేదనుకోండి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, టైం 3:15 అయింది, బట్ నాకు ముందే తెలిసిపోద్ది అనమాట సూట్ కాకపోతే. పొద్దున ఎప్పుడో పెట్టుకున్నా నేను, బాగా సూట్ అయింది. సో అదే ఈ మధ్య కొంచెం డ్రై ఎక్కువ అవుతుంది, ఆ టైంలో పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలి అనేసి మాయిశ్చరైజర్ తెప్పించా. అండ్ ఆల్సో ఇది ఎంత లైట్గా నార్మల్గా ఉందంటే నైట్ టైం కూడా పెట్టుకోవచ్చు.
కంపల్సరీగా నైట్ ఏదో ఒకటి పెట్టుకొని పడుకోవాలండి. నైట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంత బేర్ స్కిన్తో పడుకోకుండా ఏదన్నా పెట్టుకొని పడుకుంటే స్కిన్కి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అండ్ రిపేర్ అవుతుంది అనమాట. నైట్ టైం ఈజ్ ఆల్ అబౌట్ రిపేర్ కాబట్టి స్కిన్ కూడా రిపేర్ అయ్యింది. ఇది ఒకటి. ఇది సెకండ్ ప్రోడక్ట్. థర్డ్ వచ్చేసి బాడీ లోషన్ వ్యాజ్లైన్, వెరీ సింపుల్. ఇది మనం బాడీ లోషన్ అనగానే వింటర్లోనే పెడతా ఉంటాము, కానీ సమ్మర్లో కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా పగిలిపోతే ఏంటంటే రింకిల్స్ వస్తాయి చేతుల మీద కాళ్ళ మీద అయినా సరే. సో అందుకే బెటర్ పెట్టుకోవడం. నేను ఎప్పుడు ఇదే వాడతాను వ్యాజ్లైన్. దీంట్లో పెద్దగా నేను చేంజెస్ చేయను, సింపుల్గా ఉంటుంది అండ్ దీంట్లో ఎక్కువ ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. అండ్ ఆల్సో ఈ మధ్య నేను పూల్కి వెళ్తున్నా కాబట్టి ఇది కంపల్సరీ అనమాట, లేదంటే అసలు వింటర్లో పగిలినట్లుగా పగులుతుంది స్కిన్. అందుకే ఇది తెప్పించాం, వ్యాజ్లైన్ డీప్ మాయిశ్చరైజర్, అంతే, సింపుల్ వన్. ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఏం తెప్పించానంటే దిస్ వన్, షీట్ మాస్కులు మొత్తం 10 కలిపి ఒక సెట్. సో దీంట్లో వచ్చేసి టోటల్ 10 వచ్చాయన్నమాట షీట్ మాస్కులు. కొంచెం సమ్మర్ కదా, అలా కేర్ తీసుకుందాము అనేసి అప్పుడప్పుడు నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. పట్టించుకుంటే బాగా పట్టించుకుంటా, లేదంటే అస్సలే పట్టించుకోను. అందుకే ఈసారి ఇన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను. మీరు ఇన్ని మంత్స్లో అమెజాన్ ప్రోడక్ట్స్ చాలా చూసుంటారు, కానీ ఇన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం చూస్తుండొచ్చు. సో ఈసారి ఎందుకు అట్లా నేను బాగా కేర్ తీసుకోవాలనిపించింది, తీసుకుంటున్నాను అంతే. సో ఇది వచ్చేసి బ్లూబెర్రీ, ఆలోవెరా, అవకాడో, లెమన్, రైస్, రెడ్ జిన్సెంగ్, పొటాటో, రైస్ రిపీట్ అయింది, లెమన్ రిపీట్ అయింది, పోమోగ్రానైట్. సో ఇందులో 5 మా అబ్బాయి తీసేసుకుంటాడు నాకు తెలిసి. నా ప్రోడక్ట్స్లో హాఫ్ ఖచ్చితంగా తీసుకుంటాడు వాడు. సో అట్లీస్ట్ 5 నాకు ఉంటాయి, అందుకే పెద్ద ప్యాకెట్ తెప్పించాను. అండ్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అలా పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, స్విమ్మింగ్కి వెళ్తున్నా అని చెప్పా కదా, హెయిర్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. అందుకనే షార్ట్స్కాఫ్ నుంచి నేను యూజ్ చేసే షాంపూ కూడా ఇదే, షార్ట్స్కాఫ్దే షాంపూ వాడతాను నేను. షాంపూ ఆల్రెడీ ఉంది, అందుకే నేను దీనిదే స్ప్రే లీవ్-ఇన్ కండిషనర్ ఆర్డర్ చేశాను. మాయిశ్చర్ కిక్ స్ప్రే కండిషనర్. దిస్ ఈజ్ ద బెస్ట్ కండిషనర్ ఇన్ ద వరల్డ్. నా హెయిర్ చాలా సాఫ్ట్, అతుక్కుపోతూ ఉంటుంది అనమాట, చాలా థిన్గా కనిపిస్తూ ఉంటుంది, ఉన్నదానికంటే థిన్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఐ వాజ్ అగేన్స్ట్ కండిషనర్స్, అసలు కండిషనర్ పెడితే ఇంకా సన్నగా కనిపిస్తుంది అనేసి ఎప్పుడూ నేను కండిషనర్ యూజ్ చేసేదాన్ని కాదు. బట్ ఇది వాడిన తర్వాత నాకు అర్థమైంది అసలు కండిషనర్ కంపల్సరీ వాడాలి అనేసి. సో ఏం లేదు, హెయిర్ వాష్ చేసేసుకొని డ్యాంప్గా ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసేసుకోవాలి అంతే, వెరీ సింపుల్. అసలు చాలా మేనేజబుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీ యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది. సో ఇవన్నీ ఎప్పటి నుంచో కొన్ని కావాలి అన్నట్లు ఉండే, అన్ని పెండింగ్ పడిపోతున్నాయి. ఇంక ఈసారి అన్నీ తెప్పించాను అంతే. అండ్ ఎలాగో మనకి ఇప్పుడు డిఫరెంట్గా పర్సనల్ ఛానల్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అందులో నేను ఇవన్నీ యూజ్ చేసి చూపిస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకొకటి కూడా తెప్పించాను, అది నాకు కనబడట్లేదు, నెయిల్ పాలిష్ కూడా తెప్పించాను ఒక్కటి. ఎందుకంటే మొన్న ఈద్ రోజు అనిపించింది అనమాట, అరే అకేషనల్గా అప్పుడప్పుడైనా పెట్టుకోవాలి అనేది. నేను ఎప్పుడైతే ఎక్కువ కెమికల్స్ వాడొద్దు అని డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి నెయిల్ పాలిష్ పెట్టుకోవట్లేదు. ఒక స్టేజ్లో అసలు ఫుల్గా పెట్టుకునే వాళ్ళం నెయిల్ పాలిష్లు, మిగిలిపోయినాయి కూడా ఒక 2 కలిపేసి కొత్త కలర్ సృష్టించి పెట్టుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అసలు నేను నెయిల్ పాలిష్ వేసుకోవట్లే. బట్ సరే అట్లీస్ట్ కాళ్ళకైనా, లేదంటే ఏదైనా అకేషన్కి, ఏదైనా పెద్ద షూట్కి వెళ్ళేటప్పుడైనా ఇట్లా బేర్గా కాకుండా కొంచెం నెయిల్ పాలిష్ పెట్టుకొని వెళ్దాం అనిపించి అది కూడా తెప్పించా. అదైతే కనిపించట్లేదు, లాక్మీది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి. మంచి చాక్లెట్ కలర్ అనమాట, నాకు ఆ కలర్ బాగా అనిపిస్తుంది నా స్కిన్ టోన్ కనేసి తెప్పించుకున్నాను. సో అవండి ఇవాల్టి ప్రోడక్ట్స్. అండ్ ఇంకా కుర్తీస్ వీడియో కూడా వస్తుంది, కుర్తీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ వారంలో అయితే నేను దడా అన్ని అమెజాన్ వీడియోస్ పెట్టేశాను. ఐ హోప్ మీకు అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. టాప్ కామెంట్లో నా షకీరా మొహమ్మద్ ఛానల్ లింక్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లాగ్స్ అందులో చూడొచ్చు. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.